హాయ్ గైస్, వసంగా వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను ఎస్జిటి పేపర్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది ప్రీవియస్ టెట్ పేపర్ రీసెంట్గా జరిగిన 2024 1లో జరిగిన మార్చ్ ఫస్ట్ డే జరిగిన 2024 పేపర్తో మీ ముందుకు వచ్చానండి. సో అంటే మనకి మోడల్ పేపర్స్ని మనం ఎక్కువ సార్ట్అవుట్ చేస్తేనే మంచిది ఫర్ మనకి ఎక్కువ బెస్ట్ రిజల్ట్ రావడం కోసం. సో దీంట్లో బిట్స్ కోసం అయితే నేను వచ్చేసానండి. సో దీంట్లో చూద్దామండి. సో సైకాలజీ, ఈవీఎస్ అండ్ సోషల్, ఈ టాపిక్స్ అయితే నేను కవర్ చేస్తానండి ఈరోజు. సో మనకి సైకాలజీ 30 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో రెస్ట్ ఆఫ్ దట్ 30 క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్తో మనం ఈరోజు టాపిక్ని సక్సెస్ఫుల్ చేద్దాం. సో ఫస్ట్ వితౌట్ ఎనీ లేట్ వెళ్ళిపోదామండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. సో ఫస్ట్ మిస్ మ్యాచ్డ్ పేర్. సో మిస్ మ్యాచ్డ్ పేర్ ఏంటి, వీటిలో మనం కనుక్కోవాలి. సో సాధికారత పిల్లల పెంపక శైలి. సో పిల్లల స్వయం ప్రతిపత్తిని ఉండదు. నిరంకుశత్వ. సో అథారిటేరియన్ హై కంట్రోల్. నిరంకుశత్వ పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. సో అంగీకారత్వ పిల్లల ఆలోచనలు ఆమోదిస్తారు. ఎస్. జోక్యరహిత అంటే పిల్లలు అసలు అంటే ఏం చేస్తున్నారు ఏంటి అని పెద్దగా పట్టించుకోకపోవడాన్ని జోక్యరహిత, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. సో సాధికారత్వ పెంపక శైలిలో అంటే పిల్లలు వాళ్ళు స్వయంగా ఎక్కువ తెచ్చుకోవాలి, వాళ్ళే ఫస్ట్ రావాలి, వాళ్ళే ముందుండాలి, వాళ్ళంతటా వాళ్ళే చేయాలి అని చెప్పి ఎక్కువ మోటివేట్ అనేది చేస్తారు. కానీ ఇక్కడ ఉండదు అని మెన్షన్ చేస్తారు కాబట్టి అది తప్పు. సో మిస్ మ్యాచ్ పేర్ ఏది అని అంటే ఫస్ట్ వన్. సో అదేవిధంగా సెకండ్ క్వశ్చన్. సో పరిపక్వత అంటే మెచ్యూరిటీ, ఇది ఒక డెఫినేషన్ అండి. అంటే జీవి జన్యు పటిష్టతని జెనెటిక్ పొటెన్షియల్ తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది. సో జెనెటిక్ పొటెన్షియాలిటీని వివరించేది, ఇది ముందుగా నిర్ణయించింది అని చెప్పింది ఎవరు అంటే క్రైగ్. సో మనకి ఇక్కడ హల్లాక్, క్రైగ్ ఈ రెండే డెఫినేషన్స్ అండి మనకు ఉండేది ఈ పరిపక్వతతో. సో జెనెటిక్ పొటెన్షియాలిటీ అని గుర్తు వచ్చినప్పుడు మీరు క్రైగ్ అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో రాంగ్లీ రిటర్న్ స్టేట్మెంట్. సో వీటిలో ఈ రాంగ్లీ రిటర్న్ స్టేట్మెంట్ మనం చెప్పాలి. సో ఇవి వికాసానికి సంబంధించినవి. సో వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు, ఎస్ చేయొచ్చు. సో వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దశగా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగానే జరుగుతుంది. సో వికాసం అన్ని దశల్లో ఒకేలాగా సాగదు. అవును, అన్ని దశల్లో ఒకేలాగా సాగదు, ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దశగా, ఇది తప్పండి, సాధారణ దశ నుండి నిర్దిష్ట దశగా ఉంటుంది. అంటే జనరల్ టు పర్టికులర్. సో ఇక్కడ తప్పుగా రాయబడింది ఏంది అని అంటే సెకండ్ వన్. ఆన్సర్ వచ్చి 2. అలాగే పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో ఈ కింది పదాన్ని ఉపయోగించలేదు. సో ఆయన ఉపయోగించిన పదాలు ఏంటి అంటే సిగ్మా అంటే స్కిమాటా, అసిమిలేషన్, అకామిడేషన్ కూడా వాడారు. స్కఫోల్డింగ్ వాడలేదండి. స్కఫోల్డింగ్ వైగాట్స్కి ఉపయోగించారు. సో స్కఫోల్డింగ్ ఈజ్ ద ఆన్సర్. సో అకార్డింగ్ టు ఎరిక్సన్ ప్రకారం ఈయన సో మనకి మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతాన్ని వివరించారు కదండి. సో ఈయన వివరించిన ఈ సిద్ధాంతంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక బాక్స్ పట్టిక చెప్పారు. దాంట్లో ఏంటి, ఎరిక్సన్ ప్రకారం ప్రతి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే లాస్ట్లో వచ్చేది ఏంటి అని అడుగుతున్నారండి. లాస్ట్లో ఇంటిగ్రిటీ డిస్పైర్. ఎందుకంటే మిస్ట్రస్ట్ ఫస్ట్ వస్తుంది, అటువంటి డౌట్ఫుల్ సెకండ్ వస్తాయి, ఇది లాస్ట్కి ముందు వస్తాయి. జనరల్ యాక్టివిటీ స్టాగ్నేషన్, ఇంటిగ్రిటీ డిస్పైర్ ఇది లాస్ట్ అండి వచ్చేది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సమైక్యత నిరాశ. నెక్స్ట్ క్వశ్చన్. ద రీజన్ ఫర్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమాంగ్ ద చిల్డ్రన్ ఈజ్. సో పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఏముంటుంది? ఒకటి వాళ్ళ అనువంశికత అంటే హెరిడిటీ, ఇంకోటి వచ్చి పరిసరాలు. ఆ రెండు ఎక్కడున్నాయి?
అనువంశికత, పరిసరాలు రెండు. ఆ రెండే వాళ్ళ వైయక్తిక భేదాలకు కారణం. ఈ పరిపక్వ ప్రజ్ఞ అనేటివి వాటి అవి మానసికంగా అండి, వైయక్తికకి రావు, ఇండివిజువల్ డిఫరెన్సెస్లోకి రావు. సో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరండి? సో థారండైక్ అని పెట్టబాకండి, హవర్డ్ గార్డినర్. సో ఈయన థారండైక్ చెప్పింది ఏంటి? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. సో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించింది ఈయన. ఏకద్వ ప్రజ్ఞా సిద్ధాంతం, ద్విగుణ ప్రజ్ఞా సిద్ధాంతం, అలాగ దాంట్లో ప్రజ్ఞా సిద్ధాంతాలు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ రాసింది గార్డ్నర్. సో నెక్స్ట్ ద పర్సన్ విత్ క్రియేటివిటీ, ఒక నిమిషం అండి. సో ద పర్సన్ విత్ క్రియేటివిటీ ఇన్ జనరల్ పొసెస్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ థింకింగ్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. సో సృజనాత్మకత గల పిల్లల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏంటి? సో సృజనాత్మకత ఎక్కువ వాళ్ళు సమేక ఆలోచనలు చేయరు, అంటే ఒకే రకమైన చేయరు. సో వాళ్ళు చేసేది విభిన్న ఆలోచనలు, అంటే రకరకాల ఆలోచనలు. సో మూర్త ఆలోచనలు కాదు, విభిన్న ఆలోచనలు అండి. సో ద ఫాలోయింగ్ టెస్ట్ ఎక్సెస్ అన్కాన్షియస్ బిహేవియర్. సో మనకి చేతన 3 రకాలు: చేతన, అచేతన, ఉపచేతన అని 3 రకాలు ఉంటాయి. సో చేతన ప్రజెంట్ ఏం చేస్తున్నాం, అచేతన అంటే ప్రేరేపిత దమనం, అంటే ప్రేరేపితంగా మర్చిపోవడం. ఉపచేతన అంటే అసలు మన ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, ఎల్కేజీలో, యూకేజీలో చేసిన పనులు గుర్తించుకోవడాన్ని ఉపచేతనం అంటారు. సో అవి గుర్తురావు. సో వీటిని అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. సో మనం ఎక్కువ వీటిని దేంట్లో వాడతాము? ప్రక్షేపక పరీక్షల్లో వాడతాం. అంటే RIBT, థీమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్, చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్, రోషా సిరామ పరీక్షలు, వాటిలో వాడతాం. అంటే నేను హింసిస్తున్నానండి, మీకు ఫుల్ మ్యాటర్ చెప్పట్లేదు, హింసిస్తున్నాను. సో ఎక్కడ ఏ టాపిక్ అని చెప్పంతే. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. సో ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. సో మనకి కాన్ఫ్లిక్ట్స్ నార్మల్గా 4 రకాలు: ఉపగమ, పరిహార, ఉపగమ, ద్వి ఉపగమ, పరిహార. సో ఉపగమ అంటే 2 ఇష్టమైనటివి మధ్య జరిగే ఘర్షణ, సంఘర్షణ. ఉపగమ అంటే చాక్లెట్ కేక్. సో 2 ఇష్టం, వాటిలో మధ్యలో చాయిస్ తీసుకోవాలి అని అన్నప్పుడు వచ్చే సంఘర్షణ. అలాగే పరిహార అంటే ఇష్టం లేనివి, 2 ఇష్టం లేనాటివి. సో ఇప్పుడు నాకు ఇష్టం లేనాటివి అని అంటే, సార్ నాకు కాకపోయినా ఎవరికైనా సిగరెట్ తాగడం, మందు తాగడం, ఈ 2 ఇష్టం లేదు ఒక వ్యక్తికి. సో అతను మధ్యలో నిలబడితే ఎంచుకోండి, ఏది ఇష్టం లేదు కదా, అలా ఎంచుకోవడం. సో ఇంకా ఉపగమ పరిహార, ఒకటి ఇష్టమైనది, ఒకటి ఇష్టం లేనిది, అలాగా ఎంచుకోమంటే. ద్వి ఉపగమ, ద్వి పరిహార అంటే, సో ఈ 4వది ఏంటంటే ఇష్టమైనటివి 2, ఇష్టం లేనటివి 2. అలాగా కాకరకాయ కూర, వంకాయ ఈ 2 ఇష్టం లేనటివి, చాక్లెట్ బ్రౌనీ ఈ 2 ఇష్టమైనటివి. సో ఈ 4 మధ్యన నన్ను నిలబెట్టి, సో నీకు ఏది కావాలి ఎంచుకో అని చెప్పంటే అది ద్వి ఉపగమ పరిహార. సో ఇప్పుడు మనకి ఏంటి, ప్రశాంత్కు వాళ్ళ తల్లి దగ్గర తిట్టించుకోవాలని లేదు, అలా అని ఆమె మాటలు వినాలని లేదు. సో 2 ఇష్టం లేనటివి. సో అప్పుడు పరిహార. సో ఫస్ట్ సైకాలజికల్ ల్యాబొరేటరీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై. సో ఫస్ట్ సైకాలజికల్ ల్యాబ్, మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించింది ఎవరు? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ విల్హెల్మ్ వూంట్. సో విల్హెల్మ్ వూంట్ అది గుర్తుపెట్టుకోండి. సో మనకి గార్టన్ కూడా ఒక ల్యాబొరేటరీ నిర్మించారండి. సో అదేంటో తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ నీడ్. మనము రీసెంట్గా అవసరాలు చెప్పుకున్నప్పుడు మనకి అబ్రహం మాస్లో పీరియాడిక్ టేబుల్ చెప్పుకున్నాం కదండి. టేబుల్ అంటే శంకు, దాంట్లో మనకి ఫస్ట్ వస్తుంది కదా శారీరక అవసరాలు. దాంట్లో ప్రాథమిక అవసరం ఏంటి? ప్రైమరీ. సో ఇక్కడ రక్షణ అనేది సెకండరీ నీడ్ అండి. సో ఇంకా ఎక్సర్సైజ్, అవయవం అనే పెట్టాలి మనం. వ్యాయామం, అవయవం కదా, వ్యాయామం అండి. సో వ్యాయామం. సో గెస్టాల్ట్. సో మీరు వేరుగా అనుకోవద్దండి. సో వై ఇలాగా అంటే, నా SGT ఏదైతే పూర్తయిందో, నేను చదివిన బ్యాచ్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు.
సో నేను ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం, కానీ ఎస్జిటి కోసమని నేను తెలుగు మీడియంలో ఉండాల్సి వచ్చింది. మా తర్వాత బ్యాచ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉండింది. బట్ నేను బీఈడీ చేసింది ఇంగ్లీష్ మీడియంలో. సో నాది ఇంగ్లీష్ అండ్ సోషల్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ విధంగా మనం చేసే అంటే ఎలా అంటే వర్క్స్ అలా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఎస్జిటి మొత్తం ప్రిపేర్ అవుతుంది తెలుగు మీడియంలో. సో నాకు సైకాలజీ అంతా తెలుగులో చదివి అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఆ వర్డ్స్ ఏవైతే స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో చూసుకుంటానండి, అంతే. అందుకని సో గెస్టాల్ట్ ఈ దీనికి అర్థం ఏంటి? అన్నగా ఏంటి? సమగ్రాకృతి, మొత్తం ఆకృతి, భాగాలు కదంటే భాగాల నుంచి మొత్తానికి వివరిస్తారు, కానీ దాని అర్థం ఏంటంటే సమగ్రాకృతి అని అర్థం. అదేవిధంగా అకార్డింగ్ టు బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు. సో అతని ప్రకారం మానసిక ప్రక్రియలు చూడండి ఏంటండి, తదాత్మీకరణం, అంతరీకరణం. So in the following type of memory, the student remembers the concept through understanding. So కింది రకం స్మృతుల్లో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తించుకుంటాడు. సో విద్యార్థి ఏ విషయం ద్వారా, ఇక్కడ మనకి నార్మల్గా చూస్తే దానికి తక్షణ స్మృతి అని అంటే వెంటనే ఇమీడియట్, అది వెంటనే గుర్తుకురావడం. బట్టి అంటే టేబుల్స్, తార్కిక అంటే లాజికల్. సో ఇక్కడ విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తించుకోవడం అంటే తార్కిక. నిష్క్రియాత్మక అంటే అది వేరు, ప్యాసివ్ అంటే ఒక ఇంట్రెస్ట్ లేకుండా లెర్నింగ్ చేయడం అండి అది. సో అది రాదు. సో తార్కిక స్మృతి, అతను అవగాహన చేసుకొని నేర్చుకుంటాడు కాబట్టి. నెక్స్ట్, ఏ పర్సన్ హూ కెన్ ప్లే సాఫ్ట్ బాల్ ఆల్సో వాంట్స్ టు లెర్న్ క్రికెట్. ఇక్కడ వచ్చి మనకి అభ్యసన బదలాయింపుల్లో ఇప్పుడు సాఫ్ట్ బాల్ ఆడిన వ్యక్తి క్రికెట్ ఆడాలని అనుకోవడంలో ఉండే అభ్యసన బదలాయింపు ఏంటి అంటే అనుకూల, పాజిటివ్. సో దీని గురించి నేను వీడియో కూడా చేశాను, కావాలంటే చూడండి. సో జెడ్పీడి, సో ఇలాంటి క్వశ్చన్స్ నేను టెట్ రాసేటప్పుడు రావండి. సో ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మాత్రం నాకు ఈ పేపర్ ఈజీగా అనిపిస్తుంది. జెడ్పీడి, సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇలాంటప్పుడు తెలుగులో నాకు చాలా కష్టం, అలాంటప్పుడు నేను ఇంగ్లీష్ వెళ్ళిపోతానండి. సో అది మ్యాటర్, మీకు అర్థమై ఉంటుంది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథం. యానిమల్ ఇంటెలిజెన్స్ మీద మనకి ఎవరు గుర్తొస్తారు? ఈఎల్ థారన్డైక్ గుర్తొస్తారు. సో ఆయనే ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్ అని అంటారు ఆయన. సో ఈయన ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించిన అభ్యసన సిద్ధాంతం. సో ఈయన వివరించిన అభ్యసన సిద్ధాంతం ఏది అంటే యత్నదోష. ఎందుకంటే చింపాంజీ మీద, సో ఆ చింపాంజీ మీద సో మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్సే ఉంటాయి దాని మీద. సో అక్కడ వాడిన చింపాంజీ పేరు ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. సో మీరు టెన్షన్ పడదు, సుల్తాన్ అనే చింపాంజీ అండి అది. ఆ సుల్తాన్ అనే చింపాంజీకి అరటిపండ్లు కట్టినప్పుడు సో అక్కడ వాడింది అది ప్రతిసారి ఫెయిల్ అవ్వడం, మళ్ళీ అది ట్రై చేయడం. సో అది యత్నదోష అభ్యసన సిద్ధాంతం. సో క్యారెక్టరైజేషన్ అండ్ రిసీవింగ్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది మనకి 3 డొమైన్స్ ఉంటాయి కదండి, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రకం. వీటిలో మనకి మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వాటిల్లో క్యారెక్టరైజేషన్, రిసీవింగ్ అనేటివి వేటి కిందకు వస్తాయని అడుగుతున్నారు. సో ఈ క్యారెక్టరైజేషన్ అండ్ రిసీవింగ్ దేనికి వస్తాయంటే భావావేశ రంగానికి వస్తాయి. సో ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి అండి. సో నా రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది. సో లేదు అని అంటే నేను మళ్ళీ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో ద లా ఆఫ్ పర్సెప్షనల్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ రికగ్నైజింగ్ ద సింబల్ వి యాజ్ ఆల్ఫాబెట్ వి. సో వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఇక్కడ ఉన్న నియమం ఏంటి అని అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి తెలుసు. సో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఇక్కడ ఇచ్చేసిన లా ఆఫ్ క్లోజర్, మళ్ళీ లా ఆఫ్ క్లోజర్ వాళ్ళే ఇచ్చేస్తారు అక్కడ ఆన్సర్. సో 1, 4 2 వస్తాయి. పూర్ణ నియమం, సామీప్య నియమం. సో ఈ పర్సెప్షనల్ మీద నేను వీడియో చేస్తానండి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, వి అనే అక్షరాన్ని వి అని ఐడెంటిఫై చేయడానికి ఏ లా ఆఫ్ పర్సెప్షనల్ అంటారంటే లా ఆఫ్ క్లోజర్. అదేవిధంగా ద ఫాలోయింగ్ ఈజ్ అ సోషల్ రిఫోర్స్మెంట్. సో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనలో సాంఘిక పునర్బలన ఏంటి? మనీయా, ఫుడ్డా, చిరునవ్వు, విశ్రాంతి. సో వాళ్ళకి మనీ ఇచ్చిన వేస్ట్, ఫుడ్ అది కాదు. సో సాంఘిక పునర్బలనం అని అంటే ఇది ఆహారం అనేది ప్రైమరీ నీడ్ అవుతుంది, రెస్ట్ కూడా ప్రైమరీ నీడ్ అవుద్ది. స్మైల్ అండి. సో సోషల్
రీఎన్ఫోర్స్మెంట్ అని అంటే స్మైల్. సో ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్, ప్రాజెక్ట్ మెథడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రాజెక్ట్ మెథడ్ దేని మీద, వ్యవహారిక సత్తావాదంపై, ప్రాగ్మాటిజం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్, సో ప్రాగ్మాటిజం, సో వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, సో ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ పరిశీలన ఇలా కూడా అంటారు. కృత్రిమ పరిశీలనను ఏమంటారు? సో అంటే ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఉన్నప్పుడే కదండి మనం ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ చేస్తాం. సో ప్రయోగ పరిశీలనని ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ అంటాం మనం. సో ద టైప్ ఆఫ్ గైడెన్స్ రిక్వైర్డ్ ఫర్ నోయింగ్ ద కోర్స్ టు బీ చూజన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th. 10వ తరగతి చదివిన విద్యార్థికి తర్వాత ఎలాంటి కోర్స్ తీసుకోవాలి అని చెప్పి మనము అతనికి ఒక గైడెన్స్ ఇస్తున్నాం, మార్గదర్శకత్వం ఇస్తున్నాం. అంటే అది ఎలాంటిదంటే ఎడ్యుకేషనల్. సో దీక్ష ఫుల్ ఫామ్. సో ఇక్కడ మనం దీక్షలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది DIK ఒకటండి, SHA వేరు. క్ష అంటే షేరింగ్ అండి, SHA అంటే షేరింగ్ అని అర్థం. DIK అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇక్కడ F లేదండి, అందుకని మనం మధ్యలో F అనేది ఫర్ అనేది మనం ఒక ప్రిపోజిషన్ లాగా ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఇక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్, షా అంటే షేరింగ్, అదే దీక్ష. సో అక్కడ 4th వన్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అమాంగ్ ద ఫాలోయింగ్, వీటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది అని అడుగుతున్నారు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది అని అంటే MS ఆఫీస్ అంటే. సో వన్ యూటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూటాబైట్. ఈ 1024 అయితే మారదు, ఇదైతే 1024 అంటే ఎవరైనా గుర్తుపడతారని. సో 1024 GB అండి, గిటాబైట్ ఐ థింక్ సో. అంటే మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, గిటాబైట్ సంథింగ్ అండి GB. సో యోటాబైట్ అంటే GB 1024. యాజ్ పర్ RT 2009 ద నెంబర్ ఆఫ్ టీచింగ్ అవర్స్ ఫర్ 6 to 8 క్లాసెస్, 6 నుంచి 8 గల పిల్లలకు ఒక అకాడమిక్ ఇయర్లో ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని గంటలు బోధనా గంటలు ఉండాలి అని అంటే ఒక అకాడమిక్ ఇయర్కి సో 1000 బోధనా గంటలు ఉండాలి. సో యాజ్ పర్ NEP 2020 ద క్లాసెస్ 1-2 కమ్స్ అండర్, 1-2 తరగతులు దేని కిందకి వస్తాయి? 1-2 అనేటివి ఫౌండేషన్ క్లాసెస్ కిందకి వస్తాయండి. సో దేని కిందకి వస్తే ఫౌండేషన్, మనకి ఇది ఆర్డర్ కరెక్ట్గానే ఇచ్చారు. ఫౌండేషన్, తర్వాత ప్రిపరేటరీ, తర్వాత మిడిల్, తర్వాత సెకండరీ. సో మనకి NEP ప్రకారం ఏంటి 5+3+3+4 విద్యా విధానం, అంతే కదండి. సో దీనిలో 5 అక్కడ నర్సరీ ఇవన్నీ అక్కడే వచ్చేస్తాయి. ప్రైమరీ, LKG, UKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. సో అక్కడ 1-2 క్లాసెస్ మనకి ఎక్కడ వస్తాయి? ఫౌండేషన్ క్లాసెస్లో వస్తాయి. అదేవిధంగా పార్టిసిపేటరీ లీడర్షిప్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్, పార్టిసిపేటరీ లీడర్షిప్ని మనం ఏమని కూడా అనొచ్చు అని అంటే భాగస్వామ్య సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా అంటారు, ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా అంటారు. సో దీస్ ఆర్ ద 30 సైకాలజీ బిట్స్ అండి. సో మనకి ఉన్నటివి. నెక్స్ట్ నేనైతే మీకు చెప్పినట్టు EVS అండ్ సోషల్లోకి వెళ్ళిపోతున్నానండి. సో అందుకని నేను సో నెక్స్ట్ మనం EVSలోకి అయితే వచ్చేద్దామండి. సో EVSలో మనం చూసినట్టయితే సో EVS బిట్స్, సోషల్ బిట్స్ కవర్ చేసేద్దామండి. సో కొంచెం వీడియో లాగైనా కొంచెం చూడండి. సో మీకు యూస్ఫుల్ అవ్వద్ది. సో ఫాస్ట్గా మనకి చెప్పించేసుకునే దానికి. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లార్వా అంటే పిండ స్థాయిలో ఉండేదాన్ని. సో లార్వా అడల్ట్ ఫ్రాగ్గా మారేదాన్ని ఏమి అంటారు అని అంటే మెటామార్ఫోసిస్ అంటారు. ఇది 8th క్లాస్ డైరెక్ట్ బిట్ అండి. సెమిస్టర్ 2 అండి. సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ అంటే సెమిస్టర్ 1లో లాస్ట్ లెసన్ అండి. ఎందుకంటే అడాలసెన్స్ వచ్చేస్తుంది. సో అవును, సెమిస్టర్ 1లో లాస్ట్ లెసన్ వస్తాయి. సో లార్వా అడల్ట్ ఫ్రాగ్గా మారే డ్రాస్టిక్ చేంజ్ని ఏమంటారంటే మెటామార్ఫోసిస్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ డిస్క్రైబ్స్ ద ఈకోసిస్టమ్. సో ఈకోసిస్టమ్ ఏంటి అని అంటే ఈకోసిస్టంలో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిపి నిలబడ్డాన్ని ఏమంటారు అని అంటే సో ఆల్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఇంటరాక్టింగ్ ఇన్ అన్ ఏరియా ఈజ్ కాల్డ్ ఈకోసిస్టమ్.
అదేవిధంగా పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ దేని నుండి పోదు అని అంటే డిస్టిల్ వాటర్, ట్యాప్ వాటర్, వెల్ వాటర్, సీ వాటర్. దీంట్లో ఏంటంటే డిస్టిల్డ్ వాటర్ అంటే మనకి ఇంజెక్షన్ చేసేటప్పుడు వాటర్ ఎక్కిస్తారు కదండి సిరంజ్లోకి, ఆ సిరంజ్లోకి ఎక్కిచ్చే వాటర్ డిస్టిల్డ్ వాటర్. సో దీనిలో ఎలక్ట్రిసిటీ అనేది అసలు పాస్ కాదు. సో పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాటర్లో కల్లా. మిగిలిన వాటర్స్లో మనకి ఎలక్ట్రిసిటీ బాగానే పాస్ అవ్వద్ది. సో కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ ఆఫ్టన్ యూజ్డ్ ఇన్. కాన్వెక్స్ మిర్రర్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాన్కేవ్, కాన్వెక్స్ ఈ రెండు రకాలు ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే సైడ్ వ్యూ మిర్రర్స్లో మనకి బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే దాంట్లో అది కానీ మిర్రర్లో కానీ టార్చ్ లైట్లో కానీ, అదేవిధంగా వాళ్ళు మనకి నోట్లో ఒక స్పూన్ అనేది ఒకటి పెడతారు కదండి, దాంట్లో యూజ్ అయ్యేది ఏంటి అని అంటే కేవ్. సో టార్చ్ లైట్లో ఇప్పుడు కేవ్లోకి వెళ్ళాలి అని అంటే లైట్ వేసుకొని వెళ్ళాలి, అలా గుర్తుపెట్టుకోండి. సో కేవ్ అంటే లైట్, కాన్వెక్స్లో సైడ్ వ్యూ మిర్రర్ ఉంటుంది. సో నానో సెకండ్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నానో సెకండ్ అనేది దేనికి ఈక్వల్ అంటే 1 బిలియన్త్ ఆఫ్ ఏ సెకండ్కి ఈక్వల్. పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ యాక్టివేటెడ్ స్లగ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అంటే వాడుతున్న మురికి నీళ్ళల్లో ఇప్పుడు కాలువ నీళ్ళు ఉంటాయి కదండి యాక్టివ్గా ఉన్నట్టువి, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వాడని నీళ్ళు కాదు నేను చెప్పేది. సో ప్రజెంట్ వాడుతున్న కాలువ నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కాలువ నీళ్ళల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది అని అంటే 97% ఆఫ్ వాటర్ అండి. ఇది కూడా డైరెక్ట్ బిట్ మనం ఇంత పెద్ద పట్టించుకోం, టెక్స్ట్ బుక్లో మనం పెద్ద పట్టించుకోం, కానీ అదే బిట్గా వచ్చింది. సో 97% ఆఫ్ వాటర్ అనేది సో యాక్టివ్గా ఉండే మరుగుదొడ్లు అంటే ఏవైతే మురుగుల్లో అంటే కాలువల్లో ఉంటాయి, డ్రైనేజ్లో ఉంటాయి, ఆ వాటర్ ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 97% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో అన్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ దట్ కంటైన్స్ కార్టిలేజ్. సో అంటే మృదువుగా సాఫ్ట్గా ఉండే ఒక ఆర్గాన్ ఏది హ్యూమన్ బాడీలో అంటే ఇయర్ లాబ్. అంటే మనకి చెవి ఉంది కదండి ఇయర్ లాబ్, దీన్ని ఇయర్ లాబ్ అంటారు. ఇది మనకి మెత్తటి మృదువట్టి స్థలం అంటారు. అదేవిధంగా మనకి ముక్కు దగ్గర ఇలా నోస్ ఉంటుంది కదండి, ఈ నోస్ స్టార్టింగ్ టిప్, ఆ టిప్ కూడా ఒక కార్టిలేజ్ అండి, అది కూడా సాఫ్ట్. దాన్ని కూడా నొక్కినా కానీ అది మెత్తగా ఉంటుంది, దానికి అక్కడ ఎముక ఏమి ఉండదు. సో అది కూడా ఒక కార్టిలేజ్. సో మన హ్యూమన్ బాడీలో మెయిన్గా ఎక్కువ ఎక్స్టర్నల్గా బయటకు కనిపించేది ఏంటంటే ఇయర్ లాబ్. ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ కమ్స్ అవుట్ లీవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్. సో ఆకు నుంచి ఏవైతే నీళ్ళు, ఇప్పుడు మనం ఆకుకి ఒక కవర్ కట్టేసాం అనుకోండి, దాని నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు అలా రావడాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. సో అది ఫోటోసింథసిస్ కాదు, ట్రాన్స్పిరేషన్. రెస్పిరేషన్ మనలో జరగద్ది, ట్రాన్స్పిరేషన్. ద లెంత్ ఆఫ్ ఏ కర్వ్డ్ లైన్ కెన్ బి మెజర్డ్ బై. అంటే ఇలాగ వంకటింకరగా ఉన్న లైన్ని దేంతో మెజర్ చేయగలం మనము, అలా వంకటింకరగా ఉన్న లైన్ని మనం థ్రెడ్తో మెజర్ చేయగలము, ఇంకా మిగిలిన వీటితో మెజర్ చేయలేము. ఇది 6th క్లాస్ నుంచి అండి, 6th క్లాస్ సెమిస్టర్ 2 ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లెసన్. సో ద ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లోటింగ్ ప్లాంట్ ఇన్ వాటర్. సో వాటర్ ఫ్లోట్ అయ్యేదానికి ప్లాంట్ ఏది అని అంటే డక్వీడ్. సో డక్వీడ్ అండి. సో డక్వీడ్ అనేది మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో చూస్తే పాచిగా అంటే గ్రీన్గా ఇలా ఉంటుంది, ఫిషెస్ ఉంటాయి దాంట్లో, అవన్నీ క్లీన్ చేసి ఒక షేప్ లాంటిది పెట్టి ఫిష్ ఫీడింగ్ వేస్తారు, అది డక్వీడ్ అండి. హైడ్రిల్లా అనేది మనం ఎక్స్పెరిమెంట్లో వాడతాము. టేప్ గ్రాస్ వేరు, మ్యాంగ్రూవ్ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటుంది, మ్యాంగోస్ ఫారెస్ట్ కాదండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో టేప్ గ్రాస్ వేరు అరుగులో ఉంటుంది అనుకుంటా. ఇది 4th క్లాస్ కంటెంట్ అండి. ద కామన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ పోలార్ రీజియన్స్. మనకి ఇప్పుడు నార్మల్గా ఇది ఎర్త్ ఉంది అనుకోండి, ఎర్త్ ఇలా ఉంటుంది, కొంచెం నీట్గా ఉంటుంది, నేను అలా వరస్ట్గా గీసాను, మీరు ఏమనుకోపాకండి. ఎర్త్ ఇక్కడ సెకండ్ ఫామ్ అవుద్ది అనుకుంటాను, నాకు చూద్దాం. ఓకే, ఎస్ ఫామ్ అయిందండి. సో ఈ ఎర్త్లో మనకి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ని మనం 0 degrees ఈక్వేటర్ అంటారు. దానిపై ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది క్యాన్సర్ పైన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో 23½ నార్త్, దానిపైన ఆర్టిక్ సర్కిల్, కింద అంటార్టిక్ సర్కిల్, దాని తర్వాత నార్త్ పోలు సౌత్ పోలు. 83½ degree నార్త్ సౌత్, లాస్ట్ 90 degrees కదా ఈ నార్త్ పోల్స్ సౌత్ పోల్స్లో. సో వీటిని పోలార్ రీజియన్స్ అంటారు. ఈ పోలార్ రీజియన్స్లో ట్రాన్స్పోర్ట్ అనేది వేటి ద్వారా జరగద్ది అని అంటే
స్లేజెస్, అది గుర్తుపెట్టుకోండి. సో అవి ఒక రకమైన కుక్కలు, వాటికి బండ్లు కట్టేసి లాక్కొని వెళ్తాయి. సో ఇక్కడ పుట్టీస్, క్యామెల్స్ కాదు, డాంకీస్ అనేది ఇక్కడ కాదు, క్యామెల్స్ అనేది ఇక్కడ డెజర్ట్స్లో. సో అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ ఇన్ గ్రామ సచివాలయం టు ప్రొవైడ్ సర్వీసెస్ టు విలేజ్ పీపుల్. సో ఇది 5th క్లాస్లోంచి వచ్చిందండి. సో ఎంతమంది గ్రామ సచివాలయం పీపుల్ని విలేజ్ సర్వీస్ చేయడానికి పెట్టారు అని అంటే 11 మెంబర్స్ని పెట్టడం జరిగింది. తర్వాత గరియా, రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. సో ఇది ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. గరియా, రాణిగంజ్. సో ఇవి దేనికి అంటే బొగ్గుకి, కోల్కి, బొగ్గు మనం కర్ర మంటేస్తే వస్తాయి కదండి, కర్ర కాలిస్తే ఆ బొగ్గుకి ఈ గనులు ప్రసిద్ధి. అదేవిధంగా ఇక్కడ ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పెయిర్. సో ఇవి సోషల్ కంటెంట్ అనుకుంటా అండి, ఒకసారి. ఎస్, సోషల్ కంటెంట్. ఓకే, మనం సోషల్ కంటెంట్లో ఉన్నాం. సో సోషల్ కంటెంట్లో మిస్ ప్యాచ్ పెయిర్ని మనం చూడమంటున్నారు. సో మిస్ ప్యాచ్ పెయిర్లో గౌతమ పుత్ర శాతకర్ణి. సో గౌతమ పుత్ర శాతకర్ణి అని అంటే ఏమి శాతవాహనాలే. నరసింహవర్మ పల్లవాస్. ఎస్, ఓకే. పులకేసి టు చాళుక్య. సముద్రగుప్త గుప్తా డైనస్టీకి చెందిన వ్యక్తి అండి. ఈయన మౌర్య డైనస్టిక్ కాదు. సో గుప్తా డైనస్టీకి, మౌర్య డైనస్టీకి చెందిన వాళ్ళు ఎవరు అని అంటే మనము బింబిసార, చంద్రగుప్త, మళ్ళీ చంద్రగుప్త వస్తారు. ఆయన మళ్ళీ గుప్తా ఉంది కదండి, గుప్తా డైనస్టీ అనుకోపాకండి. సముద్రగుప్త మాత్రమే గుప్తా డైనస్టీ. చంద్రగుప్త, బింబిసార, అదేవిధంగా అశోక చక్రవర్తి ఉన్నారు కదా అతను, దశరథ, వీరందరూ అంటే చంద్రగుప్త, బింబిసార అండ్ అశోక, వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ మరి మౌర్య డైనాసిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ మనం 6th క్లాస్ బుక్లో చూడొచ్చు, మౌర్య డైనాసిటీకి చెందిన వాళ్ళు. సో మిస్ ప్యాచ్ పేరు ఏది అని అంటే 4th వన్. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద పోలీస్ యొక్క ఫంక్షన్ ఏంటి, కానిది ఏంటి. సో ఏంటి, ఫిర్యాదుని పరిశీలించడం. ఎస్, అది ఆయన పని. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం ఆయన పనే. కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడం అంటే ఛార్జ్షీట్ని కోర్టులో ఫిల్ చేయడం. ఓకే, ఒక వ్యక్తిని దోషి లేదా నిర్దోషి అని నిర్ధారించడం, అది ఆయన పని కాదు. సో అది కోర్టు పని. సో ఏది కాదు అని అంటే 4th వన్ ఆప్షన్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ వర్ ఫేమస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పటికీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఫేమస్ అయ్యాయి అని అంటే చోళా పీరియడ్లో ఎక్కువ. మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్ కంటే చోళాల పీరియడ్లో ఎక్కువ ఇవి ఫేమస్ అయ్యాయి. అది ఎలా పెట్టుకుంటారంటే గవర్నమెంట్ కదా, సి అని అలా గుర్తుపెట్టుకోండి, అలా కోడింగ్ పెట్టుకోండి. చోళా పీరియడ్లో ఎక్కువ ఫేమస్ అయిందండి. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ప్లాన్ ఏరియాస్ అకార్డింగ్ టు ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చిందని అడగచ్చు, 1952. అది ఇంపార్టెంట్ బిట్. మళ్ళీ దాంట్లో మినిమం పర్సంటేజ్ ఫారెస్ట్ ప్లెయిన్ ఏరియాస్ని కవర్ చేయడానికి మినిమం ఎంత ఫారెస్ట్ కవర్ ఇచ్చారు అని అంటే ఇది 7th క్లాస్ 2nd లెసన్ అండి, జాగ్రఫీ. దాంట్లో అంటే ఒకటే ఉందిలేండి సోషల్, దాంట్లో 2nd లెసనే అండి. సో దాంట్లో ఎంత ఇచ్చారు అనేది 20% ఇచ్చారండి. 20%. సో నేను రాసుకొని చెప్పట్లేదండి, ఆల్రెడీ చదివి కాబట్టి అది కంటెంట్. సో మన లక్ ఏంటంటే మనం చదివేటి ఎగ్జామ్కి రావు. సో ఇప్పుడు పేజ్ నెంబర్లు చెప్పచ్చు, లేకపోతే లెసన్ ఏది చెప్పచ్చు, లెసన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పచ్చు. కానీ అక్కడికి వెళ్ళాక మనం చదివేటి రావు, అంత సుడి మనకు ఉంది అది. సో మీరు కూడా చూస్తారు, అట్లా వెళ్ళిపోతారు. కనీసం సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకోరు, లైక్ చేయరు, కనీసం ఒక మోటివేషన్గా పక్కన వాళ్ళకి చెప్పరు అలాగా. సో హీ ఈజ్ కాల్డ్ ద గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా గాంధీ లాంటి వ్యక్తి అని చెప్పింది ఒకే ఒక వ్యక్తి, నెల్సన్ మండేలా. కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు మనం. ఎందుకంటే నెల్సన్ మండేలా చేసిన విప్లవాలు సౌత్ ఆఫ్రికాలో ఎవరు చేయాల. సో మన ఇండియాలో మనకి గాంధీ ఎలా చేశారో, సో సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు అలా చేశారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయింది చూసారా, 1980-85. సో దీంట్లో దగ్గర ఎన్ని బిట్స్ తెలిసినట్టు వచ్చాయని అన్ని తెలిసినట్టు వచ్చాయి. కానీ మన పేపర్లో ఇలాంటివి ఉండవు, అంటే ఎస్పెషల్లీ నా పేపర్లో ఉండవండి. మీ పేపర్లో ఉంటాయి లేదో నాకు తెలియదు. సో దట్ సిటీ ఈజ్ కాల్డ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలువబడే సిటీ ఏంటి, అహ్మదాబాద్. చూసారా, ఇలాంటివి వస్తాయి మనకి గుర్తుండవు. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్, అది గుర్తుపెట్టుకోండి. సో అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. సో ఒక ప్లేస్కి వెళ్ళగానే
మచ్చ అన్నామనుకోండి, మ్యాంచెస్టర్ అన్న కదా మ్యాన్, లేదా మచ్చ అన్నామనుకోండి అది ఇదంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్. ఆహా అన్నామంటే మ్యాంచెస్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఎలా అని గుర్తుపెట్టుకోండి, మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటే ఏదంటే అహ్మదాబాద్. సో the dance form derived from the themes exclusively from భాగవతం. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతరత్వాల్లో పుట్టిన నాట్యం. సో ఇది ఇంపార్టెంట్ అండి. భాగవతం నుండి ఉద్భవించిన ఇతరత్వాలు అంటే థీమ్స్ నుంచి వచ్చిన నాట్యం ఏది అంటే యక్షగానం. సో యక్షగానం ఇది ఇంపార్టెంట్. మనము భరతనాట్యం అలాంటి కూచిపూడి అలాంటివి పెడతాం. సో భరతనాట్యం కాదండి. సో ఇది త్రిపీఠికాస్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ బుద్ధిజం. సో అవునండి, బుద్ధిజం యొక్క హోలీ బుక్ త్రిపీఠికాస్. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, జైనిజం యొక్క బుక్ ఏంటో నాకు కామెంట్ చేయండి. జైనిజం యొక్క హోలీ బుక్ ఆఫ్ జైనిజం. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ హై కోర్ట్స్ ప్రజెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రజెంట్ హై కోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 25. సో నేను నార్మల్గా మా స్కూల్లో పిల్లలకు చెప్పడానికి చెప్తానండి. సో మనకి 1 అవర్కి 24 అవర్స్ ఉన్నాయి. 24 దానికి ఒక 2 కలిపితే 26. ఈ 26 ఏంటి అని అంటే నెల్లూరులో ఉన్న డిస్టిక్స్ అండి. నెల్లూరులో కాదండి, ఏపీలో ఉన్న డిస్టిక్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్స్ ఎన్ని అంటే 26. సో దానికి ఇంకో 2 కలిపితే ఎంత? 28. ఈ 28 ఏంటి అని అంటే ఇండియాలో ఉండే స్టేట్స్. అప్పట్లో యూనియన్ టెరిటరీస్ 7 ఉన్నాయి, ఇప్పుడు 8 ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 25. ఒక రోజుకి 24 అవర్స్, ఒక గంట కలిపితే 25. హైకోర్టు రాలేదా అండి? అలా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది 8th క్లాస్లో సెమిస్టర్ 2లో వస్తుందండి లెసన్. దాంట్లో ఒక 10 మెంబర్స్ గురించి మెయిన్గా ఇచ్చి ఉంటారు. దాని నుంచి డైరెక్ట్గా బిట్టు కొట్టారండి. సో మనకైతే ఇలా కొట్టరు, ఇక్కడైతే కొట్టారు. సో ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అని అంటే ప్రంజల్ పాటిల్. నెక్స్ట్, ద అసెస్మెంట్ మెథడ్ దట్ ఈస్ బెస్ట్ సిచ్యువేటెడ్ ఫర్ మెజరింగ్ క్రిటికల్, లాజికల్ అండ్ అప్లికేషన్ స్కిల్స్ ఇన్ సైన్స్. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. సో ఇక్కడ మీరు గమనిస్తే లాజికల్గా కానీ అదేవిధంగా అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి మంచి పద్ధతి ఏది అని అడుగుతున్నారు కాబట్టి వ్యాసరూప ప్రశ్నలు అండి. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి క్రిటికల్, లాజికల్, అప్లికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి బెస్ట్ మెథడ్. మనం బహువచనాలను పెడతాం, బహువచనాలు కాదండి. సో ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ డిజైన్డ్ బై, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఒక ప్రాజెక్ట్ మెథడ్ గురించి ఒక బిట్ వచ్చింది. సో ఇది ప్రకల్పన పద్ధతి ఎవరు అని పెట్టారంటే స్టీవెన్సన్, జేఏ స్టీవెన్సన్. సో ఇది ఇంపార్టెంట్. సో దగ్గరకు వచ్చేస్తామండి, కొంచెం ఓపిక పెట్టుకోండి. ద స్పెసిఫికేషన్ అంటే ఇక్కడ విద్యార్థులు భావనలు, సిద్ధాంతాలు, సత్యాలను వివరిస్తారు అని స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందింది. మన లక్ష్యాల స్పష్టీకరణ మీద వీడియో చేశానండి, దాన్ని చూస్తే మీకు వచ్చేస్తుంది ఇక్కడ. సో ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు వీడియోలో ఇక్కడ పక్కన పెడితే విద్యార్థుల భావనలు, సిద్ధాంతాలు, సత్యాన్ని వివరిస్తారు. పిల్లలు వివరిస్తారు అని అంటే వాళ్ళకి జ్ఞానం అనేది అవగాహన అయినట్టు అర్థం. సో ఇక్కడ అవగాహన అనే స్పష్టీకరణ అండి. సో అవగాహన. అదేవిధంగా ఐడెంటిఫై కంట్రీస్ ఇన్ వరల్డ్ మ్యాప్ కమ్స్ అండర్ ది అకాడమిక్ స్టాండర్డ్. ఇక్కడ మనకి వరల్డ్ మ్యాప్ని వాళ్ళు అకాడమిక్ స్టాండర్డ్లో వరల్డ్ మ్యాప్ని ఏది ఐడెంటిఫై చేయగానే మ్యాపింగ్ స్కిల్స్, పఠన నైపుణ్యాలు. దేశాలను గుర్తిస్తున్నారు అంటే పఠన నైపుణ్యాలు. నెక్స్ట్, దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఉపనిషత్తులు బోధించడానికి ఎక్కువ, అంటే ఈ పద్ధతి ఎక్కువ ఫేమస్ అనుకోవచ్చండి, ఉపనిషత్తులు. సో మనం ఏమనుకుంటాము, మనం లెక్చర్ మెథడ్ అని పెడతాం. లెక్చర్ మెథడ్ కానే కాదు. సో లెక్చర్ మెథడ్ కాదు, డిస్కషన్, చర్చా పద్ధతిని వాళ్ళు ఎక్కువ అనుసరించేవాళ్ళు ఉపనిషత్తుల్లో. సో అందుకని పప్పులో కాలేస్తారు, అందుకే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు. కొంచెం జాగ్రత్త. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో ఈ ప్రాజెక్ట్ మెథడ్, ఇది ఇలాంటి డెఫినేషన్స్ ఒక 4-5 వస్తాయి. వాటి వరకు నేను కాంటాక్ట్ వీడియో తీసి పెడతానండి. సో ఇప్పుడైతే ఇది కూర్చొని చూడండి. ఏ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ హోల్ హార్టెడ్ అని వచ్చిందని అంటే కిల్ ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి బైనింగ్ మీద కూడా వస్తాయి. బైనింగ్ కాదు, ఇదైతే ఆన్సర్ కిల్ ప్యాట్రిక్. సో హోల్ హార్టెడ్ అని అనగానే మీకు ఏం గుర్తు రావాలా? కిల్ ప్యాట్రిక్. సో హోల్ హార్టెడ్ నార్మల్ అంటే మొత్తం, అంటే ఒక
సాంఘిక పరికరాల్లో హృదయపూర్వకంగా అంటే పూర్తిగా హృదయపూర్వకంగా అంటే హోల్ హార్టెడ్ అని వస్తుంది. ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యక్రమే ప్రాజెక్ట్ అని అన్నారు. సో ఇక్కడ హోల్ హార్టెడ్ అని అంటే సో ఫుల్గా ఎంగేజ్ అవ్వడం అని. సో హార్ట్కి హోల్ వేశారు, హోల్ వేసి హార్ట్ తీసుకోపోయారు అంటే కిల్ చేశారు అనుకోండి. సో ఆ విధంగా కిల్ ప్యాట్రిక్ హోల్ హార్టెడ్ అలా అన్న ఎంగేజ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ మెథడ్ మీద డెఫినేషన్స్ని నేను ఒక్కసారిగా షార్ట్ వీడియో చేస్తాను చూడండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటో, హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. నాకు ఇక్కడ కిల్ ప్యాట్రిక్ అంటే ప్యాట్రిక్ వచ్చిందండి. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్, 6th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్ అండి. సో దాన్ని రాసిన రైటర్ ఎవరు, ఆ రైటర్ పేరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారంటే నా వీడియో ఫుల్ చూసారని నాకు అర్థమైపోద్ది. సో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.